నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డిలో పర్యటించనున్న ప్రధాని, రాత్రికి రాజ్భవన్లో మోదీ బస. ప్రభుత్వ స్కూల్లో చదువుకొని సీఎం స్థాయికి ఎదిగా, ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో రేవంత్ రెడ్డి. ఏపీలో కొనసాగుతోన్న జంపింగ్లు, వైసీపీ టీడీపీలోకి నేతల క్యూ. టీడీపీ జనసేన జైహో బీసీ సభకు సర్వం సిద్ధం. హాజరు కానున్న చంద్రబాబు, పవన్. ఖమ్మం నుంచి నామా, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్. 4 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసిన కేసీఆర్. అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే న్యాయం జరుగుతుందని యువత భావించిందని, కానీ కుటుంబ పాలన యువత ఆకాంక్షలను నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. కుటుంబ వ్యక్తుల పదవుల కోసం నిరుద్యోగులను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల ఉద్యోగం ఊడగొడితేనే ఉద్యోగాలు వస్తాయని యువత భావించారని, అనుకున్నట్లే కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం, కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం, వాళ్ళ యొక్క లాభార్జన, వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత 10 సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలి ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెంది, మీరందరూ దిల్సు నగర్ సెంటర్ లోనో, అశోక్ నగర్ చౌరస్తాలోనో, అమీర్పేట జంక్షన్ లోనో గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు. ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని, వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ప్రారంభమయ్యాయన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అలాగే అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్కు వినోద్ కుమార్, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోత్ కవిత పేర్లను కేసీఆర్ ప్రకటించారు. రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. ఈ నెల 12న కరీంనగర్లో సభ నిర్వహించనున్నట్లు తెలిపిన కేసీఆర్ ఆ తర్వాత ఖమ్మంలోనూ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్లో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ తరపున పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. పోటీ చేసే నేతల విషయంలో సమీకరణాలు అత్యంత క్లిష్టంగా మారుతున్నాయి. స్విచ్ ఒక దగ్గర వేస్తే బల్బు మరో చోట వెలిగిన మాదిరిగా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ముఖ్యంగా మల్లు రవి ఎఫెక్ట్ మరొకరి సీట్కు ఎసరు పెడుతోంది. ఇంతకీ మల్లు రవి ఎఫెక్ట్ ఏంటి? టీ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలేంటి? టీ కాంగ్రెస్ లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో ఒకరికి సీటు ఇవ్వాల్సి వస్తే మరొకరికి ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎఫెక్ట్ ఇండైరెక్ట్ గా మరొకరిపై పడుతుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి టీ కాంగ్రెస్ ఈసారి అత్యంత జాగ్రత్తగా సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయాలని చూస్తోంది. ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల విషయంలో ఏమాత్రం పొరపాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది.
తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో సామాజిక సమీకరణను బేస్ చేసుకుని 2 స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి, 1 మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని భావించారు. 3 నియోజకవర్గాలకు సంబంధించి నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి స్థానాలు ఉన్నాయి. ఇందులో పెద్దపల్లి స్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకి ఇవ్వాలని భావించారు. గడ్డం వంశీ మాల సామాజిక వర్గం కావడంతో మిగతా 2 స్థానాలు వరంగల్, నాగర్ కర్నూలను మాదిగ సామాజిక వర్గాలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మల్లు రవికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టు కట్టబెట్టారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. ఎట్టి పరిస్థితుల్లో నాగర్ కర్నూలు బరిలో నిలుస్తానని మల్లు రవి తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో పరిస్థితి రివర్స్ అవుతుంది. నాగర్ కర్నూలు సీటు విషయంలో మల్లు రవి గట్టిగా పట్టుపడుతుండటంతో పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే మల్లు రవికి నాగర్ కర్నూలు సీటు ఇచ్చే పరిస్థితి ఉంటే మిగతా 2 సీట్లపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా పెద్దపల్లి సీటు గడ్డం వంశీకి చేజారే అవకాశం ఉంది. దీంతో మాల సామాజిక వర్గమైన గడ్డం వంశీకి కాకుండా మాదిగ సామాజిక వర్గమైన వ్యక్తికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీలో చేరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. వీరే కాకుండా పార్టీకి చెందిన మాదిగ సామాజిక వర్గ నేతలు పెర్కా శ్యామ్, రామిళ్ల రాధికలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. మాదిగ సామాజిక వర్గ నేతల నుంచి పోటీ తీవ్రంగా ఉండడంతో పొలిటికల్గా తీవ్ర ఒత్తిడి పార్టీపై పెరుగుతుంది. మరోవైపు గడ్డం ఫ్యామిలీలో ఇప్పటికే చెన్నూరు నుంచి వివేక్, ఆయన సోదరుడు వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మరోవైపు గడ్డం వివేక్ కుమారుడు వంశీకి టికెట్ ఇచ్చే విషయంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి తోడు మల్లు రవి ఎఫెక్ట్తో పెద్దపల్లి నుంచి గడ్డం ఫ్యామిలీ అవుట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లుగా కాంగ్రెస్లో పరిస్థితులు మారిపోతున్నాయి. మల్లు రవి ఎఫెక్ట్ కారణంగా పెద్దపల్లిలో గడ్డం ఫ్యామిలీపై పడుతోంది. మరి మున్ముందు ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ ఉప్పల్లో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఉప్పల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 90 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు రాష్ట్ర శాశ్వత సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, భారత ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మెప్పించి సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్ర సమస్యల్ని పరిష్కారం చేస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఏ కారణాలతోటైతే, ఏ అవసరాల కోసమైతే, ఏ అవకాశాల కోసమైతే తెలంగాణ ప్రజలు తెలంగాణను కోరుకొని నీళ్లు, నియామకాలు, అదేవిధంగా నిధులకి మనం తెలంగాణ ప్రజలు పోరాటాలు చేసి ఎంతో మంది అసూలు బాసి వచ్చినటువంటి తెలంగాణని రక్షించుకోవటం కోసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. దానికి ఈ రోజున రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి ఈనాడు తెలంగాణ నిలవాలని చెప్పి కార్యకర్తలందరూ పట్టుదలతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా మల్కాజ్గిరి పార్లమెంట్ ని గెలిపించమని చెప్పి కోరటానికి నేను ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 90 రోజుల్లోనే ప్రజలకి పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాక ఐఐసిటి ఆవరణలో సుమారు 400 కోట్ల వ్యయంతో నిర్మించే సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నిర్మాణానికి కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఐఐసిటి సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్కు శంకుస్థాపన చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో ఈ సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ సైన్స్ సిటీగా రూపాంతరం చెందాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. లక్ష్యం లేకుండా, గమ్యం లేకుండా
పట్టుదల లేకుండా, కల్పన లేకుండా ఈ దేశం కూడా అనుకున్నటువంటి మరి గమ్యానికి మనం చేరుకోలేము. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మనం ఎప్పుడు డెవలపింగ్ కంట్రీగా అమర్జ్ అవుతామో మన దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక లేదు, యాక్షన్ ప్లాన్ లేదు. మన ముందు స్వాతంత్రం వచ్చినటువంటి అనేక దేశాలు కూడా చాలా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయినాయి. కానీ మనము 75 సంవత్సరాలైనా ఇంకా టార్గెట్ లేదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, డెవలప్డ్ కంట్రీగా మనం ఎమర్జ్ కావడానికి ఒక టార్గెట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ప్రభుత్వం ముందే కాదు, ప్రభుత్వ యంత్రాంగం ముందే కాదు, యావత్ 140 కోట్ల మంది ప్రజల ముందు ఒక మరి ఎజెండా పెట్టారు. లక్ష్యం లేకుండా, గమ్యం లేకుండా, పట్టుదల. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కిషోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్ రెడ్డి, అంబటి మహేశ్వర్ రెడ్డి, పలువురు స్థానిక బీజేపీ నేతలు సైతం వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద బలమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది రాక్షస పాలన అని మండిపడ్డారు. అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగిన రా కదలిరా సభలో పాల్గొన్న బాలయ్య సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్లు పూర్తవుతున్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాయలసీమను గాయాల సీమగా మార్చిందన్నారు. తెలుగువారి ఉనికి ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని బాలయ్య కొనియాడారు. ఇది ఒక మామూలు సంక్షోభం కాదు, ఇది ఒక రాక్షస పరిపాలన, ఒక సైకో పరిపాలన. మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలనలో అని, కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్న దాని ముందు అవి అసలు దిగదుడుపు అనిపిస్తుంది. ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో, ఎక్కడ అభివృద్ధి లేదు. మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఉనికిని కాపాడారు, మన ఉనికిని చాటారు ప్రపంచానికి. అటువంటిది ఈనాడు చూస్తున్నాం ఎంత దుర్భర పరిస్థితిలో మన రాష్ట్రం ఉందో. ఈనాడు చూస్తున్నాం మనం మరి ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన, చెత్త ప్రభుత్వం, అలాగే ఒక రాజధాని లేని రాజ్యం, బాధుడు ఇదేం కర్మ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 4 రోజుల్లో సంవత్సరంలో పోలవరాలు పూర్తి చేస్తాను ప్రగల్భాలు వెలిగి 4 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చేతగాని ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన ఒక మన దురదృష్టం, కర్మ. ఇదొక సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఏపీ అప్పులు 4 లక్షల కోట్లు ఉంటే అందులో 2,50,000 కోట్లు చంద్రబాబు చేసినవే అని మండిపడ్డారు. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలేనన్నారు కొడాలి. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులలో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులలో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని బాబు గడి సొత్తా, ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు? అది ప్రభుత్వ ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటేరియట్ పెట్టేశారు. సెక్రటేరియట్ అంతా 10 ఎకరాల పొలం. ప్రభుత్వ ఆస్తులు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆదిలాబాద్లో జరిగిన విజయ్ సంకల్ప సభలో ఆయన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగిపోయిందని అన్నారు మోదీ. ఈ విషయంలో ఆ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కవుతోందని చెప్పారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటామన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన పాలనలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిక మెజారిటీతో గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. तेलंगाना के लोग ये जान चुके हैं कि परिवारवादी पार्टियों के चेहरे अलग हो सकते हैं, लेकिन चरित्र एक ही होता है. और ये चरित्र क्या है? दो पक्की चीजें हैं उनके चरित्र में, एक झूठ, दूसरा लूट. तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं ये. बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए. कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई. तुम भी भले हम भी भले, तुमने खाया मैं खाऊंगा, यही करते हैं. साथियों, भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं. రానున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి 17కు 17 సీట్లు గెలిపించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, హైదరాబాద్ లో మరి ఉన్నటువంటి ఎంఐఎం సీటును కూడా ఓడించి ఈ రోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎంఐఎం సీట్లో కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లేదు, కేసీఆర్ భవిష్యత్తు లేదు. కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ. కేసీఆర్ పార్టీకి రేపనేది లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద వృద్ధి చేసినటువంటి నిర్వాకము, అవినీతి, అహంకార పూరితమైనటువంటి నియంత్రిత ప్రభుత్వం మనం చూశాము. అందుకే ప్రజలు కేసీఆర్ పార్టీని తిరస్కరించారు. ఇక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ మరింతగా ఒక భవ్యమైనటువంటి తెలంగాణగా నిర్మాణం జరగాలంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీ తెలంగాణలో రావాలి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకువెళ్తున్నాయని చెప్పారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేశారు. आज आदिलाबाद की धरती तेलंगाना ही नहीं, पूरे देश के लिए कई विकास धाराओं की गवाह बन रही है. आज मैं आप सबके बीच 30 से ज्यादा विकास कार्यों के लोकार्पण और शिलान्यास, इसका मुझे आज यहां अवसर मिला है. 56,000 करोड़ 56,000 करोड़ रुपीस, उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे. इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं, पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है, और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है. नरेंद्र मोदी जी, हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है, तो यहाँ पर आपके मदद जरूरी है.
अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad. Hyderabad is one of the metropolitan city. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi River development. Why? Because you have developed Sabarmati River. We wanted to develop our Musi River all along with Hyderabad, which is 55 kilometers is there, which is, we wanted to regenerate our Musi River. All I need is your support. కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఇవాళ బయటపడిందని బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. మోదీని రాహుల్ గాంధీ విమర్శిస్తూ ఉంటే రేవంత్ పొగుడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీని అలైబలై చేసుకున్నారన్న ఆయన తెలంగాణలో అనేక ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ సహకరించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. పెట్టడం జరిగింది. ఆ సభలో భారతదేశ ప్రధానమంత్రి గారు, బీజేపీకి చెందిన మోడీ గారు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాయి బలాయి చేసుకున్నట్టే అనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రధాన మోడీ గారు నా యొక్క పెద్దన్న, మేము బడేబాయ్, మాకు బడేబాయ్ అని చెప్పారు, వారు చోటేబాయ్ అని చెప్పారు. ఈ బడేబాయ్ చోటేబాయ్ సంబంధం అనేది ఈ ఎన్నికల ముందు, ఇంతకుముందు చాలా తక్కువగా రహస్య ఒప్పందాలు ఉండేది. ఇవాళ మాత్రం బయటికే వారిద్దరు మాట్లాడిన తర్వాత వాళ్ళ ముఖ కవలికలు, వాళ్ళ యొక్క సంతోషం చూస్తున్నట్లయితే బీజేపీ కాంగ్రెస్ యొక్క చీకటి ఒప్పందం తెలంగాణలో ఇవాళ బయటపడింది. వారు మాట్లాడుతూ చాలా వరకు గవర్నర్ గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా మేము అందరం కూడా కలిసిపోయి ఉన్నట్టే ఉందని చెప్పారు. బీజేపీ ఎన్నికల సభ ఒకటి. కాళేశ్వరం ఎలా కుంగిపోయిందో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతే అని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు విమర్శించారు. ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది. బీఆర్ఎస్లో తెలంగాణ సెంటిమెంట్ లేదని, ఆ పార్టీ ఇప్పుడు నిలబడటమే కష్టంగా ఉందన్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి బలమని అన్నారు. కేజ్రీవాల్ లాంటి వ్యక్తులను బెదిరించి తమ వైపు తిప్పుకోవాలని కుట్ర చేస్తున్నారన్నారు. ఇండియా కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. ఎప్పటికైనా కమ్యూనిస్టులు ఏకం కావాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని కోనంనేని పిలుపునిచ్చారు. ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరుపుకుంటా ఉన్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్, కాంగ్రెస్ పట్ల మేము స్నేహ పార్టీ ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ స్థానం మాకు ఇవ్వాలని చెప్పి వారిని కోరుతున్నాం. దానిలో భాగంగా ఖమ్మం పార్లమెంట్లో సిపిఐని రేపు పార్లమెంట్ ఎన్నికలు సన్నద్ధం చేసే ప్రక్రియలో ఇవాళ ఈ సదస్సు జరుపుకుంటా ఉన్నాం. 5 స్థానాలు అడిగాము. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి 5 ప్రతిపాదనలు పెట్టాం. అందులో ఒక స్థానం అన్నా అడుగుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి మరింత బలపడాలి. తమిళనాడు లాంటి చోట అక్కడ డిఎంకే మాకు సిపిఐ, సిపిఎంకు 2 స్థానాలు కేటాయిస్తుంది. ఈరోజు ప్రధాని మోదీని సీఎం రేవంత్ పొగడడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు మొదట్లో కేసీఆర్ మోదీని పొగడతలతో ముంచెత్తారన్నారు. తర్వాత మోదీ పర్యటనలో ప్రోటోకాల్ పాటించలేదని తెలిపారు. కేసీఆర్లా రేవంత్ మారొద్దని సూచించారు. కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గత 10 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కను సీఎం రేవంత్ ప్రజలకు చెప్పాలని కోరారు. చెప్పేది ఒక్కటే, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత నిధులు వచ్చేది కొద్దిగా మీరు హిస్టరీ కూడా చూసుకోవాలి. దాని తర్వాత కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 10 yearsలో మన తెలంగాణ అభివృద్ధి గురించి ఎన్ని నిధులు ఇచ్చినారు అది కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. దురదృష్టం ఏంటంటే గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా మోదీ గారు కొన్ని అభివృద్ధి పనులకి ఇనాగరేషన్ కి వస్తే ఒక వేదిక పైన నుంచి కేసీఆర్ గారు మోదీ గారు గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. దాని తర్వాత మోదీ గారు తెలంగాణకి వస్తే కూడా ప్రోటోకాల్ కూడా ఫాలో చేయలే. మన ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ఆయన సడన్ గా మారిపోయిండు. మీరు ఆ విధంగా మారొద్దని నా ఒక నివేదిక. ఎందుకంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే అది కేంద్రం నుంచే సాధ్యం. రేవంత్ రెడ్డి గారికి చెప్పేది.
రాష్ట్రంలో 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద, 30% ప్రమోషన్ల కింద విధి విధానాలు మార్చాలన్నారు. బీఈడీ, డిఈడీ చేసిన వాళ్ళు రాష్ట్రంలో 5 లక్షల మంది ఉంటే 2,200 పోస్టులు ఇస్తే ఎవరికి సరిపోతాయని ప్రశ్నించారు. టీచర్ పోస్టులతో పాటు ఆర్ట్స్, క్రాఫ్ట్స్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఆర్ కృష్ణయ్య విన్నవించారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద, 30% ప్రమోషన్ల కింద విధి విధానాలు మార్చాలని. ఎందుకంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో చాలా విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇప్పుడే స్కూల్ అసిస్టెంట్ విషయం తీసుకుందాం. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ లో 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద, 30% ప్రమోషన్ కింద ఇస్తుంటే మన దగ్గర ఇక్కడ సంఘాల ఎన్జిఓ సంఘాల ఒత్తిడికి లొంగి నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టి 70% ఏమో ప్రమోషన్లు, ఈ 30% నిరుద్యోగులకు ఇస్తే ఎట్లా సరిపోతాయి? బీఈడీ, డిఈడీ చేసిన వాళ్ళు రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. 5 లక్షల మందికి 2,200 పోస్టులు ఇస్తే ఏమో సరిపోతాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. స్కూల్ అసిస్టెంట్ పోస్టులో వివేక కేసులో తన ప్రమేయం లేదని నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వివేక కేసులో ఎంపీ అవినాష్ కూడా నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. లైవ్లో రాష్ట్రం మొత్తం చూసేలా ప్లాన్ చేయాలని సూచించారు. వివేక హత్య జరిగిన రోజే గొడ్డలితో చంపిన విషయం ఎలా తెలిసిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసులో జగన్ హస్తం ఉందనేది తొందరలో బయటకు వస్తుందని బీటెక్ రవి చెప్పారు. ఒకటే అడుగుతాను, ఇప్పటికైనా కూడా నేను నార్కో అనాలిసిస్ పరీక్షకు వచ్చేసి నేను రెడీ. అవినాష్ రెడ్డి గారిని కూడా రెడీ అన్నమాట. మీ మీద ఇంత అపవాదం వచ్చింది, ఇట్లా పేపర్లో రాసుకుంటారు కదా, మీ ఇద్దరం కూడా నార్కో అనాలిసిస్ పరీక్షకు మేము రెడీ. అయితే 10 రోజులుగా 15 రోజులుగా ఇదంతా ఎలక్షన్ ముందరనే జరగాల. అది కూడా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూసే విధంగా లైవ్ లో పెట్టుకోమను. మాకు అదేదో మెడిసిన్ కానీ ఏదైనా ఎక్కించి వాళ్ళని ప్రశ్నలు అడగమను. అదంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసేట్టుగా లైవ్ లోనే చూపించమను. ఎందుకంటే అంతకుముందు కసబ్ అని ఒక తీవ్రవాదిది నార్కో అనాలిసిస్ చేసి భారత ప్రజలందరికీ కూడా అతను ఏం సమాధానాలు చెప్పినారని కూడా అందరికి వినిపించారు. అట్లా నాది అవినాష్ రెడ్డిది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసుకోమను. నేను ధైర్యంగా చెప్తానా, నేను రెడీ. ఆయన రెడీ కమ్మను. 10, 15, 20 రోజుల్లోనే ఎలక్షన్స్ కన్నా ముందే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమై వాళ్ళని ప్రశ్నలు అడగమను. మేము ఆ నార్కో అనాలిసిస్, ఆ మెడిసిన్స్ తీసుకొని సమాధానాలు చెప్తాం. అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల. దమ్ముంటే అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ ఆ పరీక్షకు ఒప్పుకోమని కూడా మేము సవాల్ విసురుతాను. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.